ఈ డివిజన్ గెలుపు మనకు ముఖ్యమే. గెలిచే వారికి టికెట్లు ఇవ్వండి, జీరో రెబల్ స్ట్రాటజీ అమలు చేయండి, మంత్రులకు నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని ప్రచురించారు. ఇక అమెరికా నుండి జూమ్ సమావేశం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మంత్రుల మధ్య అంతరం లేకుండా చూడాలి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలని, మొహమాటాలు లేకుండా ప్రతి డివిజన్ను వార్డును సీరియస్గా తీసుకుని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ మీటింగ్ నిర్వహించింది. ఈ జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. మరి గతంలో ఉన్న జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మరి మన జరిగిన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళారు. మరి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో మరి పార్టీ సింబల్ మీద పోటీ చేసే ఇది ఎటువంటి పరిస్థితుల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా మరి రెబల్స్ బెడద లేకుండా ఉండేటట్టు చూసుకుని మరి అన్నీ ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అన్నింటిలో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి, ప్రతి డివిజన్ కూడా గెలుచుకోవాలని చెప్పి మరి మీనాక్షి నటరాజన్ కావచ్చు, మరి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఏంటో చూపించాలని కూడా మరి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా 4 రాష్ట్రానికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్ నగర్ జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి యాత్ర చాలా అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పి మంత్రి అనసూయ ధనసరి సీతక్క మరి చెప్పడం అయితే జరిగింది. ఇక భక్తుల సహకారంతో ఘనంగా జాతర జరిగింది. ఈ ఫలించిన ముందస్తు ప్రణాళికలు, నూతన అభివృద్ధి పనులు, మేడారం జాతరపై మంత్రి సీతక్క ఈ రకంగా మరి స్పందించారు. దీన్ని మనం గమనించవచ్చు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తా. మేడారం మేడారం ఈ ఏడాది జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచాయని సీతక్క తెలిపారు. మరి ఓవరాల్గా చూసుకుంటే మరి సమ్మక్క సారలమ్మ జాతర నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అద్భుతంగా సక్సెస్ అయిందని కూడా మరి మనం అనసూయ గారు కూడా చెప్పడం జరిగింది. మనందరికీ కూడా అది తెలుసు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలపై బగ్గుమన్న టీడీపీ శ్రేణులు. అంబటి ఇంటి వద్ద 6 గంటలకు పైగా నిరసన. అరెస్ట్ అనంతరం అంబటి ఇంటికి నిప్పు పెట్టిన అల్లరి మోకలను కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే ఎవరైనా కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. కానీ ఒక మాజీ మంత్రి అయ్యుండి కర్ణ కఠోరమైన, వినటానికి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడటానికి మరి నీకు సిగ్గుండాలుగా అంబటి రాంబాబు అని మరి రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఈ రోజున అంబటి రాంబాబుని కార్నర్ చేస్తున్న పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ఇంకోటి ప్రధానంగా లం కొడుకులు అనే ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తూ చంద్రబాబు నాయుడిని ఆయన తిట్టిన విధానాన్ని ఆయన అభిమానులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా మరి హర్షించదగ్గ విషయం కాదు, ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. గతంలో టీడీపీ నేత మరి బోషనీకే అని అన్నప్పుడు ఒక లం కొడుకులు అన్నారు అని చెప్పి మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో, ఈ రోజున తమ పార్టీ నేత అయినటువంటి అనే వ్యక్తి మాట్లాడితే ఖండించకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పి మరి అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇది కేవలం కూడా 2 కులాల మధ్య కొట్లాట్లు రావడానికి, ప్రధానంగా లడ్డూ విషయంలో ఏదైతే కల్తీ పామాయిల్ లడ్డూ తయారు చేశారు అని సిట్టు ప్రకటించిందో దాని నుంచి డైవర్షన్ చేయడానికి ఈ రకమైన భూతు పురాణంతో అంబటి రాంబాబు ఇలా హల్చల్ చేశారని మరి విశ్లేషకులందరూ ముక్త కంఠంతో అయితే చెప్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికను బట్టి దీనిలో జంతు కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చెప్పి ఆయన తెలుస్తుంది అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. దానికి నిరసనగా చాలామంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు సిట్ అధికారులు జంతువుల కొవ్వు సంగతి తర్వాత ముందు దీనిలో అయితే అవి కలిసినా కలవకపోయినా దీనిలో ఎటువంటి పరిస్థితుల్లో పామాయిల్తో ఇది తయారు చేశారు. జంతువుల కొవ్వు అనేది పెద్దగా దీనిలో ఏం మాకు ఎక్కడ కనబడలేదు. కానీ పామాయిల్తో దానిలో నెయ్యి సువాసన రావడానికి బీటా కెరోటిన్ అనే ఒక పదార్థాన్ని కలిపి 60 లక్షల కేజీల
నెయ్యి లాంటి పదార్థంతో మరి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు గత మరి ఈ ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి సిట్ అధికారులు తేల్చి చెప్పారు. దీన్ని వైసీపీ పార్టీ ఎప్పుడైతే సిట్ అధికారులు దీనిలో జంతు కొవ్వు కలవలేదు, కల్తీ పామాయిల్తో చేశారు అని ఎప్పుడైతే చెప్పారో, కల్తీ పామాయిల్తో చేశారన్న దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. జంతు కొవ్వు కలవలేదని చెప్పారు కదా. ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జంతు కొవ్వు కలిసిందన్నారు, అదిగో సిట్టే తేల్చింది, చెప్పింది జంతు కొవ్వు కలవలేదని చెప్పింది. కాబట్టి ఎక్కడా కూడా కల్తీ జరగలేదు. మరి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మీరు క్షమాపణలు చెప్పాలని వైసీపీ శ్రేణులు చాలా డిఫరెంట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఓకే 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 చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పారు జంతు కొవ్వులు కలిసినాయని, కలవలేదు. కానీ మీరు చేసింది ఏంటి? నెయ్యితో కదా మీరు లడ్డూలు చుట్టాల్సింది, ఆవు నెయ్యితో కదా మరి మీరు స్వామివారికి సమర్పించాల్సింది. పామాయిల్తో సమర్పించడానికి మీరు టెండర్లు తీసుకున్నారా? పామాయిల్తో చేస్తే నెయ్యి రసాయనం లాంటి నెయ్యి లాంటి రసాయనాన్ని కలిపితే ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి? సుబ్బారెడ్డి జేబుల్లోకి వెళ్ళియా, వైవి సుబ్బారెడ్డి జేబుల్లోకి వెళ్ళియా, బొమ్మన కరుణాకర్ రెడ్డి జేబుల్లోకి వెళ్ళియా? మీరు సమాధానం చెప్పాలి అని రాజకీయ విశ్లేషకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం వైసీపీ దగ్గర ఉందా అంటే లేదు. కాబట్టి ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక రకంగా ఒక గొడవ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా అంబటి రాంబాబు మాట్లాడారు. రేపొద్దున పేరుని నాని మాట్లాడతారు. ఆ తర్వాత కేవలం అంబటి రాంబాబు పేరునని మాట్లాడిన తర్వాత మరి వీళ్ళ సామాజిక వర్గాల ద్వారా కూటమిలో చీలిక తీసుకురావాలి. ఆల్రెడీ విజయసాయిరెడ్డి గతంలో చెప్పారు, ఈ కూటమిలో చీలిక లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేరని. కాబట్టి కూటమిలో చీలిక తీసుకొచ్చే దిశగా ప్రయత్నంలో భాగంగా ఇలా అంబటి రాంబాబు పేరునానితో మాట్లాడిస్తారు. లేదంటే రేపొద్దున రోజా కూడా ఏదో రకంగా ఇలాంటి వాటిలో మాట్లాడి, ఒకవేళ రోజా ఏమైనా అరెస్ట్ అయితే మహిళా కార్డు యూజ్ చేసి ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ఇది జరిగిందని చెప్పి మరి మేధావులు, విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితిని ఈ రోజున మనం గమనిస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని చాలా దారుణంగా ఖండించారు. ఇన్ఫ్యాక్ట్ అంబటి రాంబాబు కూడా నేను అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు అన్నారు. కానీ ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా జిహెచ్ఎంసీ బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం. 11,640 కోట్లతో బడ్జెట్. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ను చివరి స్పెషల్ జనరల్ బాడీ సమావేశం ఆమోదించింది. శనివారం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన జిహెచ్ఎంసీ 10వ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో కమిషనర్ కర్ణన్, అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ప్రవేశపెట్టిన